హాయ్ హలో వ్యూయర్స్ ఎం వ్యూస్కు స్వాగతం. సో ఇవాళ సండే కన్నడ బిగ్ బాస్ ఎపిసోడ్ మీ ముందు ఉంచబోతున్నాను. ఇందులో హైలైట్స్. యాక్చువల్గా సండే అంటేనే ఫన్ డే. సో సండే ఎపిసోడ్ విత్ బాద్షా కిచ్చా సుదీప్ అనే మనకు టైటిల్ ఉంటుంది. కాకపోతే ఈ సండే కిచ్చా సుదీప్ గారి సహనాన్ని అణువణువున పరీక్షించారు సభ్యులు. అతను ఎంత ఆవేశాన్ని నిభాయించుకోవాలని చూసినా కూడా అస్సలు కుదరలేదు. ఆయన రెచ్చగొట్టడంలోన ప్రముఖ పాత్ర వహించింది శోభా శెట్టి. ఎస్, శోభా శెట్టి ప్రవర్తనతో విసిగి వేసారినటువంటి కిచ్చా సుదీప్ వేలు పెట్టి బయట చూపించి గెట్ అవుట్, బయటికి వెళ్ళాలంటే వెళ్ళిపో, డ్రామా అనవసరం, నీ డ్రామాలు నాతో ఆడొద్దు అని గట్టిగా కేకలేశాడు. ఆ తర్వాత ఏమైంది? చివరి స్థానంలో నిలబడినటువంటి శశిర్ ఐశ్వర్యకు శోభా శెట్టి యాక్షన్ డ్రామా వరమైందా? అది ఆమెకు శాపమైందా? శోభా శెట్టి వెంటనే వెళ్ళిపోయిందా? అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడింది? ఇక ఫన్ టాస్క్లోన కూడా రచ్చ చేసినటువంటి మంజు, మోక్షిత. కేవలం ఒక్కొక్కరికి టైటిల్ ఇవ్వాలి అన్నప్పుడు మంజుకి ఏమో శాడిస్ట్ అని ఇచ్చినటువంటి మోక్షిత, బకెట్ రాణి అని అవార్డు ఇచ్చినటువంటి మంజు. వీళ్ళిద్దరి మధ్య కొట్లాట ఎలా జరిగింది? అంతా కూడా రచ్చగా, అసలు మామూలుగా కామెడీగా సాగవలసినటువంటి సండే ఫన్ డేను కాస్త శాడో డేగా మార్చేసినటువంటి శోభా శెట్టి, మోక్షిత, మంజు, వీళ్ళ ముగ్గురు గురించి మనం తెలుసుకుందాం. అంతకుముందు మీరు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం ఉంటే ఈ ఛానల్ మరింత వృద్ధి చెందుతుంది. ఇక విషయానికి వస్తే, ఇవాళ వీకెండ్ ఎపిసోడ్ విత్ కిచ్చా సుదీప్ గారు అన్నప్పుడు నిన్నటి ఎపిసోడ్కి ఇది కొనసాగింపు. నిన్న ఎవరెవరికి ఏమేం అప్పచెప్పాలో, ఎవరెవరికి ఏమేం పాఠం చెప్పాలో, ఎవరెవరిని ఎక్కడ కూర్చోపెట్టాలో, ఎవరికి నచ్చ చెప్పాలో, ఎవరిని నొప్పించి చెప్పాలో అన్నీ కూడా కిచ్చా సుదీప్ గారు చాలా మెచ్చుకట్టుగా పనిచేసి వాళ్లను జాగ్రత్త పరిచేశారు. వాళ్ళకి హెచ్చరించారు, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉంటే సరిపోదు అని అన్నీ చెప్పాడు. ఇవాళ ఫన్ డే టాస్క్. ఈ ఫన్ డే టాస్క్లోన మొదట ఒక 15-20 నిమిషాలు హ్యాపీగానే సాగింది. ఏదో ఒక బొమ్మను పెట్టి, రాణి బొమ్మను పెట్టి అందరి చేత టాస్ చేయించేశారు. అది అయిపోయిన తర్వాత ఒకరికొకరికి ఈ క్రెడిట్స్ ఇచ్చుకునే సమయంలోన మళ్ళీ మోక్షిత, ఆ తర్వాత మంజు మధ్య రచ్చ మొదలైంది. మంజు ఆమెకు బకెట్ రాణి అని ఇచ్చి ఆమెను చాలా విధాలుగా క్రిటిసైజ్ చేస్తాడు. మా ముగ్గురు ఉన్నప్పుడు, నేను గౌతమితో పాటు ఉన్నప్పుడు మోక్షిత ఇప్పుడు బయటకు వచ్చి ఒంటరి అయిపోయింది, ఆమెకి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఏ గుంపుతో కలవాలో తెలియదు, ఎవరితో ఆడాలో తెలియదు, అందరికీ బకెట్ పట్టుకొని తిరుగుతూ ఉంది అని చెప్పగానే మోక్షిత చెయ్యెత్తి, నేను బకెట్ పట్టట్లేదు, నేను అలాంటి దాన్ని కాదు, వీళ్ళిద్దరి క్రికెట్ తెలిసిన తర్వాత నేను బయటకు వచ్చాను, వీళ్ళ మనస్తత్వం తెలిసిన తర్వాతనే నేను బయటకు వచ్చాను, అక్కడ ఉంటే నేను కాదు, నన్ను నేను కోల్పోతానన్న భయంతోనే నేను బయటకు వచ్చాను, నేను ఆడుకుంటున్నాను, నేను అంత బాహటంగానే ఓపెన్ మైండెడ్గానే ఉన్నాను, ఎవరెవరికి ఏమేమి చెప్పాలో ఎవరి దగ్గర కూడా ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా అడగలేదు, ఏం తిరుగుతాడు నేను మిమ్మల్ని సారీ అడిగానా అని అడుగుతుంది, ఏం భవ్య నేను మిమ్మల్ని సారీ అడిగానా అంటుంది, వాళ్ళు లేదు అంటారు. సో ఈ విధంగా రచ్చరంబోలా అయిపోతుంది. దీన్ని చూసి కిచ్చా సుదీప్ గారు, ఏంటిది అసలు కనీసం సంతోషం అనేటువంటిది కూడా మీరు ఉంచనివ్వరా, మిమ్మల్ని మీరు మాట్లాడుకునివ్వరా? అసలు మంజు, మోక్షిత్ వీళ్ళిద్దరిని చూశాక మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి, తామేం చేయాలి, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, ఏం కోల్పోతున్నారు, ఎందుకు అసహనం అయిపోతున్నారు, ఎందుకు శత్రుత్వం పెంచుకుంటున్నారు. ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టం ఉంటే కలిసి మాట్లాడండి, లేకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. మిమ్మల్ని ఎవరు అడగరు కదా మాట్లాడమని, మళ్ళీ ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు అలా ఇబ్బంది పడతారు అని వాళ్ళకు చాలా గట్టి వార్నింగ్ ఇస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇవాళ సండే ఎపిసోడ్ మొత్తం కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరంటే శోభా శెట్టి, మన డ్రామా క్వీన్ శోభా శెట్టి. నిజంగా డ్రామా క్వీన్ అని అనకూడదు, ఎందుకంటే ఆమె చెప్పిన కారణాలు ఏంటో మనకు తెలియదు. ఆమె ఏమంటుంది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. సరే, హెల్త్ ఇష్యూస్ అంటే బయటకు వెళ్ళిపోతామంటే కనుక మళ్ళీ అట్లా కాస్తారని ఏడుస్తుంది, ఊరికే ఏడుస్తుంది, దండం పెడుతుంది. ఈ శోభా శెట్టిదైనా మనం తెలుగు బిగ్ బాస్లో చూసిందని అనిపిస్తుంది. తెలుగు బిగ్ బాస్లోన ఓ వెలుగు వెలిగిందా, ఓ వెలుగు వెలిగించారా? ఆమె సొంతంగా ఆడిందా, ఆమె చేత వినకుండా ఎవరైనా ఆడించారా? ఇవన్నీ డౌట్లు ఇప్పుడు మనకు అందరికీ వచ్చేస్తున్నాయి.
లేకపోతే నిజంగా ఆమెకు అంత కెపాసిటీ ఉంటే, అంత కేపబిలిటీ ఉంటే, అంత సెల్ఫ్ సస్టైన్ ఉంటే ఆమె ఇక్కడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఇలా ప్రవర్తించడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ఆమెను మొట్టమొదట అడుగుతాడు, ఏమ్మా ఏంటి ఏం కథ అంటే చెప్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా నామినేషన్ రౌండ్లో వస్తుంది, సేఫ్ చేసే రౌండ్లో వస్తుంది. సరే నిన్న త్రివిక్రమ్ని ఆ తర్వాత గోడు సురేష్ని సేఫ్ చేసేస్తారు. ఇవాళ ఫస్ట్ సేఫ్ అయ్యేది భవ్య. వీళ్ళు ముగ్గురు సేఫ్ అయిన తర్వాత నెక్స్ట్ సేఫ్ అయ్యేది ఎవరు అంటే శోభా శెట్టి. అసలు శోభా శెట్టి ఇంట్లో ఉండాలా వద్దా అని ఆ సేఫ్ చేసే ముందు అందరినీ అడుగుతుంటే చాలామంది ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటారు. వాళ్ళు ఇచ్చిన కారణాలు చాలా అద్భుతమైన కారణాలు ఇస్తారు. వాళ్ళు ఏమని ఇస్తారంటే కనుక ఆమె మొదట వచ్చినప్పుడు చూపించినటువంటి వైలెంట్ ధోరణి కానీ, ఆ మ్యాక్సిమం ఎలక్ట్రిఫికేషన్ ఎనర్జీ కానీ తర్వాత కనిపించలేదు, గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది అని ప్రతి ఒక్కరు చెప్తారు. హనుమంత్ అలాగే చెప్తారు, వచ్చినప్పుడు మనం టపా పేలుతుంది అనుకున్నాం, ఆ తర్వాత తుస్సు అయిపోయింది, టాస్కులు కూడా ఆడట్లేదు అని. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే ఆమె ఏదో బాగా ఆడుతుందని వచ్చారు, ఆమె పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, ఆమె ఆ ఎక్స్పెక్టేషన్స్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని. ఇక్కడ కూడా సుదీప్ గారు ఆమె అడుగుతారు, ఏంటి ఇంతమంది మిమ్మల్ని మీ గురించి ఇట్లా అంటున్నారే, మళ్ళీ మీ అభిప్రాయం ఏంటంటే, సార్ నేను ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు రీచ్ కాలేకపోతున్నానేమో అని నాకు అనిపిస్తుంది సార్ అంటే, అదే చెప్తాను. నువ్వు మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చావు? వైల్డ్ ఫైర్ లాగా వచ్చావు. అసలు నువ్వు వచ్చిన విధానాన్ని చూసి అందరూ కూడా అబ్బా ఒక పిడుగు వచ్చింది లోపలికి అని అనుకున్నారు. అంతలోనే చప్పును చల్లారిపోయావు. ఏమైంది నీలోన? ఆ ఎనర్జీ ఏమైపోయింది అని చెప్పి ఆ తర్వాత ఆమెను సేఫ్ చేస్తాడు. సేఫ్ చేసి ఒక మాట అంటారు, దిస్ ఈజ్ ఐరనీ అంటాడు. ఎందుకు ఐరనీ అన్నానంటే, నువ్వు వెళ్ళిపోవాలని ఇక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు. అందరూ చెప్పారు నువ్వు వెళ్ళిపోవాలని, అందరూ చెప్పారు నువ్వు సరిగ్గా ఆడట్లేదని, అందరూ చెప్పారు నీలో ఫైర్ లేదని. కానీ ప్రేక్షకులు మాత్రం నిన్ను ఉంచాలి అనుకుంటున్నారు, నీ అభిమానులు మాత్రం నీకు ఓటు వేసి నిన్ను సేఫ్ చేశారు. దిస్ ఈజ్ ఐరనీ. ఇక్కడ మనం వెళ్ళాలంటే వెళ్ళలేం, వెళ్ళగొట్టాలంటే వెళ్ళగొట్టలేం. మనం ఉండాలన్నా మనల్ని వెళ్ళగొట్టాలన్నా అది కేవలం ప్రేక్షకులకే సాధ్యపడుతుంది. వాళ్ళ మన్ననలు తగ్గిన రోజు మనం బయటికి వెళ్తాం. ఇది మీరందరూ గుర్తుంచుకోవాలి అని కిచ్చా సుదీప్ గారు చాలా చాలా స్పష్టంగా చెప్తారనమాట. ఈ సమయంలోనే ఆమె శోభా శెట్టి ఏమంటుంది, నేను వీళ్ళ అంచనా అందుకోలేకపోతున్నాను సార్, అది ఇదేని కాస్త మైల్డ్గా కాస్త కళ్ళెమ్మని నీళ్ళు తిరుగుతూ అన్నప్పుడు ఆయన ఒకటే మాట అంటారు, చాలా అద్భుతమైన మాట. అసలు నాకు చెప్పాలంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లోన దీన్ని మనం హైలైట్గా తీసుకోవాలి. చాలామంది కిచ్చా సుదీప్ శోభా శెట్టిని తిట్టిని హైలైట్ అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్. ఆయన లైఫ్ లెసన్ చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ మనం మన కర్తవ్యాన్ని నిభాయించాలి, మనకు కొన్ని అనివార్యతలు ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ మన పైన ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది తప్పదు, మనం తప్పించుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి నా పైన కూడా అంతకు మించి అంచనాలు ఉన్నాయి. మీరు లాస్ట్ ఎపిసోడ్ కాక అవతల ఎపిసోడ్లో చూశారు, నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నా తల్లికి సీరియస్ ఉందని తెలుస్తుంది. నేను వెళ్ళిపోయి నెక్స్ట్ తర్వాత 2 ఎపిసోడ్లో వచ్చాక నా తల్లి ఉండదు, ఆమె నా నుంచి వెళ్ళిపోతుంది. ఆమె పరమపదించిందని తెలిసినా కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని నేను ఇవాళ మీ ముందు నిలబడి ఎందుకు గంటల తరబడి మాట్లాడుతున్నాను? బికాజ్ ఐ హ్యావ్ టు రీచ్ మై ఎక్స్పెక్టేషన్స్. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ను, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ను మనం రీచ్ కాకపోవడాన్ని ఎవరు క్షమించరు. కాబట్టి శోభా శెట్టి, నీవు ఖచ్చితంగా నీ ఎక్స్పెక్టేషన్స్ను నువ్వు ఖచ్చితంగా సాధించాల్సిందే. ఇది అనివార్యం. నీకై నీ ఇష్టపడి ఇంట్లోకి వెళ్ళావు, నీ వెనుక ఫ్యాన్స్ ఉన్నారు, నీ ఆట నువ్వు ఆడాల్సిందే. ఇక్కడి నుంచి బయటకు రావాలని మాత్రం అనుకోవద్దు అంటే అప్పుడు ఆమె, లేదు సార్ ఇక మీద నా ఆట ఏంటో నేను చూపిస్తాను అని క్లాప్ కొట్టి మళ్ళీ తన ఒరిజినల్ సిగ్నేచర్ జెస్చర్తో తను చెప్తుంది, ఎస్ కూర్చో అని అంటారు. ఆమె కూర్చుంటుంది. అక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ఇలా నామినేషన్స్ చేస్తున్నప్పుడు చైత్ర కూడా సేఫ్ అయిపోతుంది. చైత్ర సేఫ్ అయిన తర్వాత చివరికి శశిర్ ఆ తర్వాత ఐశ్వర్య ఇద్దరు మిగులుతారు. మిగిలినప్పుడు కిచ్చా సుదీప్ అంటారు, చూసారా మీరిద్దరు ఒకరిని చూసి ఒకరు మైమరిచిపోయినటువంటి వాళ్ళు, ఒకరిలో ఒకరు
కనపడకుండా పోగొట్టుకొని పోయినటువంటి వాళ్ళు, ఒకరంటే ఒకరు విపరీతమైనటువంటి అభిమానం చూపించినటువంటి వారు, అనురాగం చూపించుకున్నటువంటి వారు, మిమ్మల్ని చూస్తుంటే ఏంటి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇలా అయిపోయారంటే అనుకునేటువంటి స్టేజ్లో ఉన్న మీరిద్దరూ ఇవాళ వచ్చి డేంజర్ జోన్లో నిలబడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ఎవరు బయటికి వెళ్తారు? ఐశ్వర్య శశిర్ కోసం నువ్వు బయటికి వెళ్తావా? శశిర్ ఐశ్వర్య కోసం నువ్వు బయటికి వెళ్తావా? చెప్పండి. మళ్ళీ మీరిద్దరికి ఒకరంటే ఒకరు ప్రేమ అభిమానం కదా, మళ్ళీ చెప్పండి ఎవరు త్యాగం చేస్తారు అని చెప్పి. చూసావా, దిస్ ఈజ్ ది లైఫ్. ఎవరి కోసం ఎవరు త్యాగం చేయలేరు. అనవసరంగా బంధాలు పెంచుకోవద్దండి, సంబంధాలు పెంచుకోవద్దండి. మీ ఆట మీరు ఆడండి. మీ ఆట మీరు ఆడలేని నాడు కేవలం బంధుత్వాలు పెంచుకుంటూ పోతే, సంబంధాలు పెంచుకుంటూ పోతే, రిలేషన్ ఎమోషన్స్ పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో ఆటలు వెనకబడిపోతారు, ఎమోషన్లో డల్ అయిపోతారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బాధపడక తప్పదు. కానీ వాస్తవం గుర్తుంచుకోండి, ఎవరో ఒక్కరు వెళ్తారు కానీ ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ చాలామంది ఇంకా సంబంధాలు పెంచుకున్న వాళ్లకు ఇది నా హెచ్చరిక అని అంటారు. బహుశా ఇది మంజు గౌతమికి కూడా ఇదే హెచ్చరిక. ఎందుకంటే మంజు గౌతమ్తో మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు, ఇలాగే మీరు ఒకరినొకరు మెచ్చిస్తూ వెళ్ళండి, ఏదో ఒక రోజు మీలో ఒకరు ఇక్కడ రావాల్సి వస్తుంది. కిచ్చా సుదీప్ గారు ఒక మాట అంటారు మంజుతో, నువ్వు ఒకవేళ విన్ అయ్యే పొజిషన్లో వస్తే ఖచ్చితంగా నీ కప్పు గౌతమికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె అంటే నీకు చాలా ఇష్టం కదా, ఆమె చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావు కదా, ఆమె నిన్ను బాగా గైడ్ చేసేటువంటి ఫిలాసఫర్ అంటున్నావు కదా, ఇచ్చే కప్పు ఆమెకు, ఎలా ఇవ్వవో నేను చూస్తాను అని చాలా సీరియస్గా అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. మీలో మీరు రండి, మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. మిమ్మల్ని మీరు పోగొట్టుకొని ఆర్టిఫిషియల్గా ఫేక్గా ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని మెచ్చుకోరు అని చెప్పారు. ఇవన్నీ కూడా లైఫ్ టెలింగ్ లెసన్స్. నిజంగా కిచ్చా సుదీప్ గారి వీకెండ్ సెషన్స్ మనం ఎందుకు చూడాలి అని క్వశ్చన్ వేసుకుంటే ఫర్ దిస్ ఓన్లీ అని చెప్పాడు. తల్లి గురించి చెప్పాడు. నా తల్లి పోయిన తర్వాత కూడా నేను నా అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ కోసం, అంచనాల కోసం నేను పనిచేస్తుండగా కేవలం మీరు ఏవో సిల్లి కారణాల చేత మీ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ని ఎలా మంట కలుపుతారు మీరు అని శోభా శెట్టిని ప్రశ్నించారు. అప్పటిదాకా శోభా శెట్టి మళ్ళీ కూల్ అయిపోయింది, ఆమె కూర్చొనింది. ఇంకా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చైత్రను ఆమె సేవ్ చేసేటప్పుడు ఇవన్నీ అంటారు. ఆ తర్వాత చైత్ర సేఫ్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు మిగిలి ఉంటారు. వీళ్ళిద్దరు గురించి మాట్లాడేటప్పుడు అగైన్ షీ విల్ రైజ్ హ్యాండ్. ఆయనకు అర్థం కాదు. నో అంటాడు. నో సార్, ఐ వాంట్ టు టాక్. నో, ఐ టైర్డ్ వెరీ మచ్. నేను మాట్లాడలేను, చాలా మాట్లాడేసింది, ఇప్పటికీ ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, ప్లీజ్ మాట్లాడొద్దు అంటారు. లేదు సార్, నేను మాట్లాడలేదు సార్. సరే చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? సార్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను సార్, నా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, నాకెందుకో ఇక్కడ ఉండటానికి వీలు కావట్లేదు సార్. ఓకే, మరి ఇప్పుడు నేను చెప్పినప్పుడు నేను ఉంటాను సార్ అన్నావు, నాకు ఆత్మస్థైర్యం వచ్చింది సార్ అన్నావు, అది డ్రామా నన్ను వాడింది. ఎందుకు ఆడావు ఈ డ్రామా? మళ్ళీ ఇప్పటిది నిజమా, అప్పటిది నిజమా? నీకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఐ కెన్ రెస్పెక్ట్ యువర్ కాజెస్. కావాల్సిన మా బిగ్ బాస్ నుంచి మీకు కాస్త మందో మాకు పంపిస్తాం, ఒక డాక్టర్ని పంపించగలను, అందుకు మించి నేనేం చేయగలను? 2-3 గంటలు నిలబడి మాట్లాడుతున్నాను, నా కాళ్ళు ఆగుతున్నా, నేను మాట్లాడుతున్నాను. నావేమైనా సిమెంట్ కాళ్ళ? నేను నిలబడి మాట్లాడుతున్నాను. ఇంతకు మించి నేనేం చేయాలి మీకు? ఇంతకు మించి కూడా మేము బయటకు వెళ్ళిపోతామంటే మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి మేము రెడీగా లేము. ఎస్ శోభా, ఏంటి చెప్పు, 2 మార్గాలు, ఉంటావా వెళతావా? సార్ డోర్స్ ఆర్ ఓపెన్, వెళ్ళు, నీ ఇష్టం అని చెప్పి శశిర్, ఐశ్వర్య, యు ఆర్ లక్కీ. మీరిద్దరు కూడా చాలా లక్కీ. ఎందుకంటే వాళ్ళిద్దరినీ నామినేట్ చేయాలి ఎవరో ఒకరిని అన్నప్పుడు శోభా శెట్టి నేను వెళ్ళిపోతానని చెప్పింది. దీంతో యు ఆర్ లక్కీ అని చెప్పేస్తాడు. ఆ తర్వాత నీకు ఓటేసినటువంటి అభిమానులకు మా బిగ్ బాస్ తరఫున, నా తరఫున నేను సారీ చెప్తున్నాను, నేను క్షమాపణలు చెప్తున్నాను. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. 11 ఏళ్లుగా నేను బిగ్ బాస్ చరిత్రలో ఈ ఎపిసోడ్స్ చేస్తూ వచ్చాను, ఇలా ఎవరు ప్రవర్తించలేదు అన్నారు. నిజం. ఎందుకంటే గత సీజన్లో కూడా, బిగ్ బాస్ సీజన్ 10లో కూడా వర్తూరు సంతోష్ అయితే ఆయన స్టార్టింగ్లోనే నేను వెళ్ళిపోతాను, ఆయన వైయక్తిక కారణాలు చాలా ఉండేవి పాపం, ఆయన నేను వెళ్ళిపోతానంటే పట్టుబట్టినప్పుడు అక్కడ అందరూ కూడా, అంటే సభ్యులందరూ కూడా వద్దు, నువ్వు వెళ్ళొద్దు అంటే, లేదు సార్ నేను వెళ్ళిపోతాను, నేను పంపించేసి నాకు ఉండడం కాదు అన్నప్పుడు ఆయన చెప్తారు, సుదీప్ గారు, వర్తూర్ నువ్వు వెళ్తాను అంటే కనుక ఎంతమంది నిరాశపరిచినట్టు తెలుస్తా. సరే, నేను ఎప్పుడు కూడా మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఏమో నేను చెప్పాను, బట్ ఫర్ ది ఫస్ట్ టైం, ఫర్ సేక్ ఆఫ్ యూ, ఐఎమ్ రివీలింగ్ ది ఫిగర్ అని చెప్పి కొన్ని లక్షల్లో చెప్తాడు.
మొదటి వారంలోనే, మొదటి 2 వారాల్లోనే దాదాపు 10 లక్షల దాకానో 5 లక్షల దాకానో ఓటింగ్లు పడిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పు, నీకు వచ్చినటువంటి ఫిగర్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు కలిపితే కూడా నీకంటే తక్కువే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతావా? అంత అవసరం ఉందా? ఆలోచించుకున్నప్పుడు అతను తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు, చివరి దాకా ఉంటాడు. దట్ ఈస్ ది ట్విస్ట్. ఏంటంటే అప్పుడు తాను వెళ్ళిపోతానన్నవాడు ఆ తర్వాత తుకాలితో కలిసి దాదాపు చివరి ఎపిసోడ్ దాకా ఆయన ఉండిపోతాడు. ఇక్కడ మళ్ళీ శోభా శెట్టి ఎందుకు ఇలా చేస్తుంది? నిజంగా ఆమె హెల్త్ బాగలేదా? ఆమె హెల్త్ దెబ్బతినిందా? లేకుంటే ఆడటానికి భయపడుతుందా? తాను అంచనా అందుకోలేకపోతానేమోనని భయంగా ఉందా? లేకపోతే తెలుగు బిగ్ బాస్లో తాను సంపాదించుకున్నటువంటి గుడ్ విల్ అంతా ఇక్కడ కరిగిపోతుందని బెంగ పట్టుకునిందా? తాను ఏంటి అనేది తనకు అర్థం కావట్లేదా? తాను ఈ అవసరం ఇమ్మలేకపోతుందా? ఉక్కిరి బిక్కిరి అయిపోతుందా? తాను ఆడలేకపోతుందా? ఏంటో తెలియట్లేదు. కానీ తాను మాత్రం వెళ్ళిపోతాను అని అంటుంది. నేను వెళ్ళిపోతాను అనింది. మళ్ళీ ఆమెను వెళ్ళడానికి గేట్లు కూడా ఓపెన్ చేసేసాయి. సుదీప్ గారు సైన్ ఆఫ్ చేసేసారు. ప్రేక్షకులు కూడా చెప్పేశారు, ఐఎమ్ వెరీ సారీ, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని నేను అనుకోలేదు. ఓటేసిన వాళ్ళకందరికీ కూడా పేరు పేరున శోభా శెట్టికి ఓటేసిన వాళ్ళకందరికీ నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పారు. మరి శోభా శెట్టి వెళ్ళిందా? మళ్ళీ వెళితే ఆ వెళ్ళింది ఎందుకు చూపించలేదు? సరిగ్గా అక్కడికి కట్ చేశారు. అక్కడ కట్ చేయడమే కాస్త అనుమానంగా ఉంది. ఏంటంటే ఆమె వెళ్ళిందా వెళ్ళలేదా? చాలామంది అంటున్నది ఏంటంటే, బయట వస్తున్నటువంటి టాక్ ఏంటంటే ఐశ్వర్య వచ్చింది అని. మరి ఒకవేళ ఐశ్వర్య వచ్చింది నిజమా? శోభా శెట్టి వెళ్ళిపోయింది నిజమా? ఒకవేళ శోభా శెట్టి వెళ్లకుండా ఉండాలంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు సుదీప్ గారు. మళ్ళీ అక్కడ ఏమైనా ఆపారా? మళ్ళీ బిగ్ బాస్ ఏమైనా ఆమెకు సజెషన్స్ ఇచ్చారా? ఇవన్నీ కూడా బహుశా రేపు మనం ఖచ్చితంగా చూడాలని చూపించారేమో. సాధారణంగా వీకెండ్లోన ఎవరైనా బయటికి పిలిచినప్పుడు స్టేజ్ పైన నిలబడిచ్చి మాట్లాడిస్తారు. ఈసారి స్టేజ్ పైన కూడా పిలవలేదు, నువ్వు ఇక్కడికి రా అని పిలవలేదు, అక్కడికక్కడే అబ్రప్ట్గా కట్ చేసి పడేశారు. సో ఇస్ సంథింగ్ ఫిషీ, కాస్త అనుమానంగా ఉంది. అంటే ఏంటి, బిగ్ బాస్కు ఆమెను పంపడం ఇష్టం ఉందో లేదో తెలియట్లేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే శోభా శెట్టి ఎందుకు అలా చేసింది? ఒకవేళ నిజంగా ఆమె బిగ్ హౌస్లో ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా ఆమె అభిమానులు నెక్స్ట్ వీక్ పంపించేస్తారు ఆమె. నాకు తెలిసి బహుశా తెలుగు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఇప్పటికీ కూడా అత్యధికంగా ఓట్లు పడుతున్నాయి. కన్నడిగలకు చాలామందికి ఏమిటిమే అతి చేస్తుంది, డ్రామా చేస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఆమె కిచ్చ సుదీప్ ముందే ఒక అర్ధగంట 10 నిమిషాల ముందు మాట్లాడిన మాట మార్చేసింది. ఆమె దేన్ని సహించలేకపోతుంది. మరి ఏంటి ఆమె ఏం చేయాలని వచ్చింది? ఓకే, బిగ్ బాస్లో నిన్ను పంపించారు, ఒక ఎక్స్పెక్టేషన్స్తో కదా పంపించింది. ఆల్రెడీ ఒక సీజన్లోన, తెలుగు సీజన్లోన నువ్వేదో మెరిసిపోయావు అనుకుని కదా నేను పంపించింది. మరి ఆ మెరుపులంతా ఉత్తి మెరుపులేనా? అవన్నీ ఆర్టిఫిషియలా? నీ ఒరిజినల్ రంగు వేరా? చేతకానితనమే నీ తనమా అనే సమస్యలన్నీ కూడా, సందేహాలన్నీ కూడా ఇప్పుడు అందరి చుట్టుముడుతూ ఉన్నాయి. ఏది నిజం? ఇది కాస్త గమనించాల్సిన విషయం. ఇది శోభా శెట్టి విషయం. సరే, ఇంకా వదిలేద్దాం. శోభా శెట్టి ఉంటుందో లేదో వి డోంట్ నో. ఉంటే ఆడాల్సిందే, ఉండలేదా బయటికి వెళ్ళిపోయిందా? బిగ్ బాస్ చరిత్రలోన తనంతకు తానుగా సెల్ఫ్ ఎవిక్ట్ అయినటువంటి మొట్టమొదటి క్యాండిడేట్గా ఆమె మిగిలిపోతుంది. ఎందుకంటే బయటికి పంపించిన వాళ్ళే ఎక్కువ, వెళ్తామన్న వాళ్ళని ఆపిందే ఎక్కువ. కానీ నేను వెళ్తానన్న వాళ్ళని వెళ్ళగొట్టారు అంటే కనుక ఆ ఇంట్లోన వాళ్ళు ఆడలేకపోతున్నారని ఒకటి, ఆడలేనితనం వాళ్ళకు ఉందని రెండవది. ఏదవుతుందో చూడాలి. సో ఆ విషయం కాస్త పక్కన పెట్టేస్తే ఇక మరొక విషయం మనం మాట్లాడుకోవాలి కదా. ఏంటి అంటే మోక్షిత, గౌతమి అండ్ మంజు, వీళ్ళ ముగ్గురు ఇష్యూ కూడా చాలా 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 రచ్చగా అయిపోతుంది, అసహనంగా అయిపోతుంది. చాలామందికి అవసరం ఉండే వాళ్ళకి కాదు, బయట చూసే వాళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళ తాకిగోలా అనిపిస్తుంది. నిజం. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది? ఎందుకు వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు? ఆ ఇగోలకు ఎందుకు పోతున్నారు? ఆ రచ్చ ఎందుకు జరుగుతుంది? ఆ ఫ్రిక్షన్ ఎందుకు? ఎవరికి అర్థం కావట్లేదు. నేను మీకు ముందు చెప్పాను కదా, ఇలా ఒక టాస్క్ జరుగుతుంది. ఏంటంటే కనుక ఆ మహారాజా సీజన్ అంతా, మహారాజా ఎపిసోడ్ అంతా జరిగింది కాబట్టి ఈ ఎపిసోడ్లోన చివరిగా కూడా ఆ టాస్క్లోన కొన్ని కిరీటాలు పెట్టారంట. అందులో సోమరిపోతు, బకెట్ రాణి, ఆ తర్వాత శాడిస్టు, ఆ తర్వాత అధిక ప్రసంగి, ఇలాంటివన్నీ కొన్ని పెట్టి కిరీటాలు, ఇది ఎవరికి ఫిట్టో వాళ్ళకి పెట్టండి, వాళ్ళు పట్టాభిషేకం చేయండి, సరదాగా కామెడీగా చేస్తూనే ఉన్నారు.
సోమరిపోతని ధనరాజు ఈయనకి ఇస్తాడు, హనుమంతుకి ఇస్తాడు. ఎందుకంటే చాలా సోమరిపోతు సార్, పొద్దున్న నిద్రనే లేవాడు, బిగ్ బాస్ సాంగ్ వేసినప్పుడు డ్యాన్స్ చేద్దాం రాని ఎన్నిసార్లు పిలిచినా కూడా తను రాలేదు అని అంటాడు. సరే, ఆయన సోమరితనం కొద్దిగా ఉంది, ఎందుకంటే నేను వారానికి ఒకసారి స్నానం చేస్తానని చెప్పాడు. అక్కడ వాళ్ళందరూ వేడుకున్నారు, నాయన నువ్వు కనీసం రోజు విడుచు రోజున స్నానం చేయి, ఆ కంప మేము భరించలేకపోతామని అన్నారు. కాబట్టి బహుశా ఆయన సోమరి అయి ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ పక్కన పెడితే మోక్షిత, ఆ తర్వాత ఈయన ఎవరు మంజుకు బహుశా మోక్షిత శాడిస్ట్ అని ఇచ్చింది. ఆ తర్వాత మంజు దాని రిక్వెస్ట్గా ఏం చేస్తారు, ఇవి ఒక బకెట్ రాణి అని ఇస్తారు. బకెట్ రాణి అంటే ఏంటి, అందరికీ కాకా పట్టడం అని అర్థం. ఆయన ఏమంటాడు, మా ముగ్గురు సఖ్యత చెడిపోయిన తర్వాత, మా ఇద్దరి స్నేహం వదులుకున్న తర్వాత, మా ఇద్దరు స్నేహం ఉన్నప్పుడు మేము ఏమైతే మాట్లాడామో, ఆమెతో ఏమైతే సంభాషించామో, ఎవరి గురించి అయితే మాట్లాడామో వాటన్నింటిని పట్టుకుని బయటికి వెళ్ళిపోయి మాపై కచ్చతో ఆ మాటలను బయట పెట్టడానికి ప్రయత్నించింది. ఎవరు వినక వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెబుతోంది మోక్షిత అని అనుకున్నారు. కాబట్టి ఆమె ఒంటరి అయిపోయింది ఇవాళ బిగ్ బాస్ హౌస్లో. ఎవరు ఆమెను నమ్మట్లేదు, అందుకోసమే అందరి వెంట తిరుగుతోంది. నన్ను నమ్మండి బాబు, నన్ను నమ్మండి బాబు అని ఎక్కడ గుంపు ఉంటే అక్కడ పోయి కూర్చుంటుంది. ఇవాళ బిక్కుబిక్కుమంటున్న ఒంటరి మోక్షిత, బికాజ్ మా ఇద్దరి స్నేహాన్ని వదిలేసినందుకే బకెట్లు పట్టుకుంటూ తిరుగుతుంది. బకెట్ రాని అని ఆమెకే నేను అంటాను అని. ఆ సమయంలో చెయ్యి ఎత్తినటువంటి మోక్షిత చాలా ఆవేశంతో రగిలిపోతూ చెప్తుంది, నేను బకెట్ రాని కాదు, అసలు నేను వారి నుంచి బయటికి రావడానికి కారణమే వీళ్ళిద్దరి ప్రవర్తన. వీళ్ళిద్దరు కలిసి నన్ను దూరం పెట్టి, నన్ను అడ్వాంటేజ్గా తీసుకొని, నా స్నేహాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు ఇలా చేస్తున్నారు. కాబట్టే నేను బయటకు వచ్చాను. కానీ నేను ఎవరితోనూ కూడా దేహి అని అడగలేదు. త్రివిక్రమ్తో నేను అప్పట్లో కొట్లాడాను, కానీ త్రివిక్రమ్ నేను సారీ అడిగానా అని అడుగుతుంది. భవ్య నేను సారీ అడిగానా అంటుంది, వాళ్ళు లేదని చెప్తారు. సో నేను ఎవరితోనూ కూడా కొట్లాడగలేదు. వీళ్ళ సంస్కారమే ఇలాంటిదని రెచ్చిపోతుంది, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటుంది. కిచ్చా సుధీర్ కోపం రెచ్చిపోతుంది. ఏంటి మీరు ఇట్లాగే కొట్లాడుకుంటుంటారా? 60 రోజులు అయిపోయింది, ఇంక ఇలాగే ఉంటారా మీరు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు మోక్షిత? వై యు ఆర్ క్రైయింగ్? అంత ఆసక్తురాలివా నువ్వు? నీ కన్నీరు ఎందుకన్నా వృధా చేస్తున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, నీకు వాళ్ళంటే ఇష్టం లేనప్పుడు యు గో అవే, యు గెట్ అవే. నీ సొంత దారి నువ్వు చూసుకో, నువ్వు వేరే వాళ్ళతో హాయిగా ఉండిపో. వాళ్ళకెందుకు స్పేస్ ఇస్తున్నావు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించి ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నువ్వు నీ ఇష్టం లేని వాళ్ళ కొరకు నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీటి విలువ మొత్తం కూడా మంట కలిసిపోయినట్టే, బూడిదలో పోసిన పన్నీరు లాగానే అని చెప్తారు. సో ఇక్కడ మోక్షితను కూడా చాలా అలర్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఈ సండే ఎపిసోడ్ జరిగింది. ఈ సండే ఎపిసోడ్లోన యాక్చువల్గా చెప్పాలంటే కనుక సండే ఎపిసోడ్లోనే ఈ 1.5 అవర్లోన 1 అవర్ మొత్తం కూడా ఫన్గా నడుస్తుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే మనకు ఎలిమినేషన్ సంబంధించి ఉంటుంది. కాకపోతే శోభశెట్టి వల్ల, మోక్షిత వల్ల, మంజు వల్ల ఇది కూడా మొత్తం సీరియస్ కలర్ నింపుకొనింది. నిజం చెప్పాలంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది సుదీప్ గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆయనకు మనం దండం పెట్టాలి. ఎలా వేగుతున్నారు సార్ మీరు ఇందరితోన? ఒక్కరి నుంచి ఒకరు ఉన్నారు. అసలు మీరు మొదట చెప్పిందే నిజం. ఈ ఎపిసోడ్ మొత్తం, ఈ బిగ్ బాస్ సీజన్, ఈ సీజన్ మొత్తం వర్స్ట్ సీజన్ని మీరు ఏ క్షణాన ఏ ముహూర్తంలో అన్నారు, కానీ వాళ్ళు ఇది తప్పని నిరూపించట్లేదు. సార్ సుదీప్ సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఈ మాటతోన, ఈ బ్యాటరీ ఛార్జ్ చేసిన తర్వాత ఈ వారం రోజులైనా వీళ్ళ ఆట ఏమైనా మెరుగవుతుందా? దురదృష్టవంతుడు ధనరాజ్ క్యాప్టెన్ అయ్యాడు, మరి అతను ఏం చేస్తాడు? ఈ ఈ అవ్యవహారంతో తిరిగేటువంటి ఈ అరాచక శక్తులన్నింటినీ కూడా అతను ఏమైనా కంట్రోల్ చేయగలడా? అతని చేతన అవుతుందా? ఏం చేయగలడో చూద్దాం. లెట్స్ సీ. కాకపోతే రేపు మనం అందరం ఎదురు చూడాల్సింది శోభాశెట్టి ఇంటికి వెళ్ళిందా, గెట్ అవుట్ అన్న మాట అయితే నిజం, కానీ వెదర్ షీఈస్ అవుట్ ఆర్ నాట్, దట్ ఈస్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ రేపు పొద్దున మనం మళ్ళీ రేపు సోమవారం మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ రామదుర్గం మదన్, సైన్ ఆఫ్.